హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఇంట్లోనే వీడియో చేసేవాళ్ళు బయట కనపడుతున్నారేంటి అని చూస్తున్నారా? ప్రెజెంట్ అయితే మనం లులు మాల్‌కి వచ్చామండి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో లులు మాల్ చూసాము. కానీ ఇప్పుడు మాత్రం ఏ ఏ ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. -1 అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో లులు హైపర్ మార్కెట్ ఉంటుందండి. ఫస్ట్ మన బ్యాగ్ కౌంటర్‌లో ఇచ్చి లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీ నుండి స్ట్రైట్‌గా లోపలికి వెళ్ళిపోతే మనకు నాన్ వెజ్ స్టోర్ కనిపిస్తదండి. అందులోకి వెళ్తే మీరు మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ అన్ని వెరైటీస్ అవైలబుల్‌గా ఉంటాయి. అన్ని రకాల చేపలతో పాటు సీ ఫుడ్ అంతా దొరుకుద్ది. వాటి పక్కనే డ్రై ఫిష్‌తో పాటు ట్యూనా ఫిష్ క్యాన్‌లు, అందులోకి కావాల్సిన మసాలాలు కూడా ఉన్నాయండి. ఇంకా నాన్ వెజ్‌లో అసలు ఏమేమి ఐటెమ్స్ ఉంటాయో అన్నీ విడివిడిగా క్లీన్ చేసి ప్యాక్ చేసి ఉన్నాయండి. అందులో కొన్నింటికి మ్యారినేషన్ కూడా చేసేసున్నాయి. మటన్ విషయానికొస్తే ఒక మేకను ఇన్ని రకాలుగా కట్ చేస్తారని ఇక్కడికొచ్చాకే తెలిసిందండి నాకు. ఇప్పుడు ఆ నాన్ వెజ్ కౌంటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కౌంటర్ ఉంటుందండి. అసలు ఇక్కడ ఉన్న ఫ్రూట్స్లో సగానికి పైగా పేర్లు తెలియదండి నాకు. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. నాకు తెలియని ఫ్రూట్స్ చూసి ఇవేం కాయలరా బాబు అని నేను ఇబ్బంది పడుతుంటే ఈ మేడం గారు చూడండి సైలెంట్గా చేపలతో ఆడుకుంటుంది. ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి కొనుక్కుని వెళ్దాం అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం? మన మినరల్ వాటర్‌లో ఇవి అస్సలు బతకవండి. అందుకే వాటి ప్రాణం తీయడం ఇష్టం లేక నేనైతే తీసుకోలేదండి. కానీ చూడండి, బుడ్డు బుడ్డుగా రంగురంగులుగా భలే ఉన్నాయండి. వీటిని మాత్రం అస్సలు వదలబుద్ధి కాలేదు. అటు పక్కనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. వీటికి మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంది. మనలాంటి వాళ్ళు వస్తారు కదా, చూసి చూడనట్టు ఒకటి నోట్లో వేసుకుంటారని ఫుల్ సెక్యూరిటీ పెట్టారు ఇక్కడ. అయినా ప్రస్తుతానికి మనకు డ్రై ఫ్రూట్స్ కొనే బడ్జెట్ లేదు కానీ డైరెక్ట్గా స్నాక్స్ కౌంటర్కి వెళ్ళిపోదాం పదా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరెక్కడికి వెళ్ళినా సరే ఇన్ని రకాల స్నాక్ ఐటమ్స్ అస్సలు ఒకే చోట ఎక్కడా చూడలేరండి. పల్లెటూరులో సంక్రాంతికి చేసుకునే కజ్జికాయల దగ్గర నుండి సిటీలో దొరికే డోనట్స్ దాకా ఏవి కావలిస్తే అవి అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మన వంటలైతే అరబ్ కంట్రీస్ లో దొరికే కుబూసులు కూడా ఉన్నాయండి ఇక్కడ. మన ఓల్డ్ షార్ట్ వీడియోలో చెప్పాం కదండి ఇక్కడ బిర్యానీలు కేజీల లెక్కన అమ్ముతారని. ఇక్కడ బిర్యానీలే కాదండోయ్, చికెన్ ఐటమ్స్ కూడా కేజీల లెక్కనే అమ్ముతున్నారు. రంగురంగుల హల్వాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. వీటిని చూస్తే నాకు మాత్రం నోరు ఊరుతుంది. బేకింగ్కి రెడీగా ఉన్న పిజ్జాలు, ఇంకా పక్కనే ఉన్న ఫ్రూట్ జామ్లు, ఇవేవో చికెన్ ఐటమ్స్ అంటండి. మాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మాకు బాగా ఇష్టమైన ఐటమ్స్ వచ్చేసేయండి. అవేంటో కాదండి, సాల్ట్ లో ప్రిజర్వ్ చేసిన ఉసిరికాయలు, మామిడికాయలు. వాటితో పాటు దొండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా తిను, టేస్ట్గా బాగుంటాయి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం దొండకాయ. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు, కానీ ఈ ఫ్లోర్ మొత్తం ఇవే ఉంటాయండి. ఇంకా ఈ హైపర్ మార్కెట్లో పైన ఫ్లోర్ కూడా ఉంటుందండి. ఈ ఫ్లోర్లో మాత్రం చిన్నపిల్లలకు సంబంధించిన కార్లు, సైకిళ్ళు, ఆడుకునే వస్తువులు, ఐరన్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, టెడ్డీ బేర్లు, కుక్కలు, నక్కలు, పందులు, ఏనుగులు, అన్ని రకాల జంతువులు ఉంటాయండి ఇక్కడ. అన్నీ బొమ్మలేలండి, నిజమైనవైతే కాదులే. అవి బొమ్మలని వాళ్ళకే తెలుసులే, నువ్వేమంత ఎలివేషన్ ఇవ్వవసరం లేదు. కానీ బొమ్మలు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయండి. కింద ఫ్లోర్ లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకుంటే ఈ ఫ్లోర్ లో కూడా పెట్టేశారండి. వాటితో పాటు క్యూట్ క్యూట్ మొక్కలు, ఇంకా మన ఇల్లు క్లీన్ చేసుకునే ఆయుధాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయనుకోండి. ఇంకెంతకు మించి లోపల ఏం ఉండదండి. మన ఇంట్లో కావాల్సినవి ఉంటాయి అన్నీ. అసలు బ్రాండింగ్ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. లోకల్ బ్రాండ్స్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వరకు అన్నీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, అందులోనూ సేల్ ఉంది కదా అని చెప్పి జూడియోలోకి వచ్చామండి. మా మేడం గారు ఏవేవో ట్రై చేశారు కానీ ఏది సెట్ కాలేదు మాకు. డ్రెస్ నచ్చితే రేట్ నచ్చుతలేదు, రేట్ నచ్చితేనేమో డ్రెస్ నచ్చుతలేదు. ఏదైతే ఏమైందిలేండి, మన పర్సకు మాత్రం ప్రస్తుతానికి చిల్లిపడలేదు. పర్సుకి చిల్లు పడలేదని నువ్వేమాత్రం సంతోషపడకం. అయినా ముందుందిలే ముసలి పండుగ. మిస్ అయింది ఓన్లీ ఒక్క స్టోరే. మాల్ మొత్తంలో ఇంకా చాలా స్టోర్లు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుద్దో. జూడియో బయట ఫ్రూట్ జ్యూస్ మెషిన్ ఒకటి పెట్టారండి. డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూపించే స్టోర్ మాత్రం ఈ లులు మాల్ మొత్తంలో మాకు బాగా ఇష్టమైన స్టోర్ అండి. అదేంటో కొత్తదని అనుకోకండి, ఎప్పటి నుంచో ఈ మాల్లో ఉన్నదే. అదేనండి మన మిస్టర్ డిఐవై. ప్రోడక్ట్ చూస్తే ప్రీమియం రేంజ్లో ఉంటుంది, కాస్ట్ చూస్తే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యమంటారు? మన కిచెన్ కి కావాల్సిన వస్తువులు మాత్రం భలే తక్కువలో దొరుకుతాయండి ఇక్కడ. నా చేతిలో ఉన్న ఈ 2 కార్నర్ స్టాండ్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే మనం బట్టలు మేడపైన ఆరేసుకుంటాం, కానీ సిటీలో అలా కుదరదు కదండి. అందుకే ఇలాంటి ఎక్విప్మెంట్ ఒకటి కనిపెట్టుంటారు. తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవాలంటే ఇలాంటిది ఒకటి కావాలండి. ఈ మొక్కలు ఏమైనా తీసుకుందామని నేను చూస్తుంటే మా సార్ మాత్రం డంబెల్స్ తో విన్యాసాలు చేస్తున్నాడండి.
సర్లే కదా అని నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని బయటకు వచ్చేసాం. నెక్స్ట్ టైం చూపిస్తామా అని వెయిట్ చేస్తున్నారా? ఇంత తిరిగాం కదండి, ఇంకొంచెం తిరగాలి కదా. తిరగాలంటే ఎనర్జీ కావాలిగా. అందుకే ఏమైనా తిందామని థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఏమైనా కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. అందుకే మా బుర్రకు కొంచెం పదును పెట్టి లులు హైపర్ మార్కెట్లో కొంచెం తక్కువకే ఫుడ్ దొరికిద్దని మేము అక్కడే పార్సల్ చేయించుకుని పైన ప్రశాంతంగా ఫుడ్ కోర్ట్లో కూర్చొని తిన్నాం. అందరూ ఇలాగే చేస్తారండి, మీరు మమ్మల్ని కొత్తగా చూడొద్దు. ఈ ఫుడ్ కోర్ట్‌కి ఒక పక్కన సినిమా థియేటర్ కూడా ఉందండి. ప్రెజెంట్ అయితే మన అయ్యగారి సినిమా ఆడుతుంది. అదేనండి మన అఖిలయ్య గారి 'లెనిన్' సినిమా. ఇంతకీ సినిమా ఎలా ఉందంటారు? మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా బాగా పై ఫ్లోర్‌కి వచ్చేసామండి. ఇక్కడ మొత్తం గేమ్సే ఉంటాయి. కానీ ఒక పక్కన బుక్ స్టాల్ కూడా ఉంది. ఇందులో మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రవి మంత్రి గారు రాసిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' అనే బుక్ కూడా ఉందండి. ఈ బుక్ మాత్రం లైఫ్‌లో ఒక్కసారైనా చదవండి. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనం ఏది ఫ్రీగా ఆడలేమండి. ఓన్లీ చూడడం వరకే. ఒకవేళ మీరు నిజంగా ఆడాలనిపిస్తే మినిమం కార్డ్ 1200 అంట. అది కూడా ఫ్రెండ్షిప్ డే ఆఫర్ అంటండి. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తోనూ ఇంకా మీ ఫ్యామిలీతోనూ వస్తే మాత్రం అవకాశం ఉంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. ఒకవేళ మీతో పాటు మీ పిల్లలు వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మీరు బై ఛాన్స్ కార్డ్ తీసుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ ఉండదండి. టోటల్‌గా 5 ఇయర్స్ ఈ కార్డ్ వ్యాలిడ్ ఉంటదండి. ఈ 5 ఇయర్స్‌లో మీరు ఎప్పుడైనా వచ్చి మళ్ళీ గేమ్స్ కంటిన్యూ చేయొచ్చు. అది మీ ఇష్టం. చిన్నపిల్లలు వస్తేనే కార్డ్ తీసుకోవాలని రూల్ లేదండి. ఇక్కడ పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. మేము వచ్చింది వీక్ డేస్‌లో కాబట్టి మాల్ కొంచెం ఖాళీగా ఉంది. అదే వీకెండ్స్‌లో వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి. కనీసం మీకు కాళ్ళు లాగితే కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండదు. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. ఈ సిటీలో పిల్లలందరూ కలిసి వీధిలో ఆడుకునే అవకాశం ఉండదు కదా! ఇలా బయటకు వచ్చినప్పుడే వాళ్ళకి అవకాశం దొరికినట్టు. మెయిన్ తేడా ఒక్కటేనండి. పల్లెటూరులో ఉండే పిల్లలైతే ఫ్రీగా ఆడుకుంటారు. సిటీలో ఉండే పిల్లలైతే డబ్బులిచ్చి ఆడుకుంటారు. ఇప్పుడు పల్లెటూరు ఎక్కువ, సిటీ తక్కువ అని కాదండి. చిన్నపిల్లలకు సంబంధించి అది పల్లెటూరు అయినా సరే, సిటీ అయినా సరే, అసలు ఏ ప్లేస్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండటమేగా పేరెంట్స్‌కి కావాల్సింది. ఏదేమైనా సరే ఈ మాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎన్ని సార్లు వచ్చినా సరే మాకు కొత్తగానే అనిపిస్తదండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా సింపుల్‌గా అర్థమవుతది ఏవెక్కడ ఉన్నాయనేవి. ఈ హైదరాబాద్‌లోనే కొన్ని మాల్స్ ఉంటాయండి. ఎటు వెళ్ళి ఎటు వస్తామనేది కొంచెం అర్థం కావు. అదీ కాక ఇక్కడ హైపర్ మార్కెట్ ఉండడం వలన బిలో 100లో కూడా మనకి ఏవో ఒకటి కొనుక్కోవడానికి దొరుకుతాయి. అదేనండి ఈ మాల్‌కున్న స్పెషాలిటీ. లాస్ట్‌లో వచ్చేసే ముందు గేమ్ సెంటర్ రిసెప్షన్‌లో కార్డ్ వ్యాలిడిటీ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నానండి. వెళ్ళిపోయే ముందు ఆవిడ కొన్ని ఫ్రీగా స్టోరీ బుక్స్ ఇచ్చి చదువుకోమందండి. అంతేనండి ఈ రోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.